పెళ్లి తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన రుతురాజ్ గైక్వాడ్ బ్యాటుతో దుమ్ము రేపాడు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో 4లు 6ల వర్షం కురిపించి 50 కొట్టాడు. ఈ సునామీ ఇన్నింగ్స్ రుతురాజ్ కు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇటీవల తన ప్రియురాలతో కలిసి పెళ్లి పీటలెక్కాడు. ఈ వేడుక తర్వాత మొదటిసారి మైదానంలోకి దిగాడు రుతురాజు. పెళ్లి కారణంగానే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు దూరం అయ్యాడు ఈ స్టార్ బ్యాటర్. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఎంపీఎల్ లీగ్ లో అడుగుపెట్టి తన బ్యాట్ తో సత్తా చాటాడు. కేవలం 27 బంతుల్లో 5 4లు 5 6లతో 64 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టస్కర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఇక 145 పరుగులతో విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పునారే జట్టుకు పవన్ షా, రుతురాజ్ గైక్వాడ్ మొదటి వికెట్ కి ఏకంగా 110 పరుగులు జోడించారు. ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. గైక్వాడ్ అయితే 22 బంతుల్లో 50 పరుగులను పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా తాను 27 బంతుల్లో 5 4లు 5 6లతో 64 పరుగులు చేశాడు. తన బ్యాటింగ్ ఇన్నింగ్స్ కారణంగా పునారే జట్టు 14.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయే లక్ష్యాన్ని అందుకుంది. పెళ్లికి ముందు, పెళ్లికి తర్వాత తన ఫామ్ ను కంటిన్యూ చేయటం ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో గైక్వాడ్ తన భార్య 13వ జెర్సీ నెంబర్ ను ధరించి బరిలోకి దిగాడు. అతని భార్య ఉత్కర్ష కూడా క్రికెటర్ అన్న సంగతి తెలిసింది. ఆమె జెర్సీ నెంబర్ కూడా 13. ఇక రుతురాజ్ తరచుగా జెర్సీ నెంబర్ 31లో కనిపించేవాడు. అయితే ఈసారి మాత్రం జెర్సీ నెంబర్ 13లో బరిలోకి దిగి అదరగొట్టాడు.